హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనము ఈ వీడియో సెకండ్ పార్ట్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మొన్ననే ఒక వీడియో పెట్టిన దాని నెక్స్ట్ కంటిన్యూషన్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఇది సెకండ్ పార్ట్ గా తీసినాను. ఈ రోజు మనం నాటుకున్న మొక్కలు ఎలా ఉన్నాయి, విత్తనాలు ఎలా మొలకెత్తినాయి, నేను ఏమేం పనులు చేస్తున్నా అనేది మీకు షేర్ చేయబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ మొక్కలు చూడండి, రోహిణి కార్తీ స్టార్టింగ్ లో నేను బెండ నాటుకున్నా అండి. మంచిగా వచ్చినాయి. ఇంకొక 15 days అయితే కాయలు స్టార్ట్ అయిపోతాయి. ఇందులోనే మనకు తెల్లగల్జేరు కూడా ఉంది. తెల్లగల్జేరు కొన్నేమో వేర్లతో తీసేస్తున్నా, కొన్నేమో కొమ్మలు కట్ చేసుకుంటున్నా. కొమ్మలు కట్ చేసి ఇలా మళ్ళీ చిగురు ఇస్తాయండి, అందుకనే కొమ్మలు కట్ చేసినాను. ఈసారి తీసే అప్పుడు మాత్రం ఇక వేర్లతో తీసేయాలి, ఎందుకంటే దీనికి వచ్చే బలము రాకుండా చేస్తుంది. చక్కగా మొక్కలు అయితే ఫ్రెష్ గా హెల్దీగా ఉన్నాయండి. ఇదైతే మనకి తెలిసిందే, ఇది గుత్తులుగా వస్తున్నాయి కాయలు. చూడండి ఎంత ఎంత బంచ్ లాగా వచ్చినాయి. ఇది స్వీట్ లైమ్ అండి. ఇగో పుష్కలమైన కాయలు ఉన్నాయి, అసలు మంచిగా హెల్దీగా వచ్చింది. కింద కలుపు తీసేయాలి కొంచెం, ఎప్పటికప్పుడు తీస్తూనే ఉన్నాను కానీ వస్తూనే ఉంటది. ఇగో ఈ బ్లూ బెల్స్ మొక్క అండి, ఇదైతే భలే విసికిస్తుందండి. తోటలో వచ్చిందంటే తలనొప్పి. మీ తోటలోకి మాత్రం పొరపాటున కూడా రానియకండి. ఫ్లవర్స్ ఎట్లుంటాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇదే మొక్క చూడడానికి ఎంత అందంగా, ఎంత వయ్యారంగా, ఎంత సోగ్గా ఉందో, కానీ అంత డేంజర్ అండి. అసలు ఏ కుండీని వదలట్లేదు. మన కనకాంబరం మొక్కల సీడ్స్ చిట్లినట్టు చిట్లుతుందండి. చిట్లు ఎగిరి అన్ని కుండీలలో పడుతుంది. ఇంకా మొత్తం ఎక్కడ చూడు ఇదే. మళ్ళీ తీసేద్దామంటే వేర్లు లోతుగా స్ట్రాంగ్ గా ఉంటాయండి, లోతుకి వెళ్ళిపోతాయి. అది డిస్టర్బెన్స్ దీంతో. ఇక వంకాయ మొక్కలు చక్కగా ఎదిగి పూత కూడా స్టార్ట్ అయిందండి. ఇక్కడ చూడండి, మనం మొన్న నాటుకున్నటువంటి నారు మంచిగా చక్కగా నాటుకుంది. ఇక్కడ కూడా చూడండి, ఇదొక మొక్క. దీనిది మనం వైలెట్ కలర్ పొడుగు వంకాయ అండి. ఇగో పూత స్టార్ట్ అయింది. మొక్క అయితే హెల్దీగా ఉంది. దీని కొమ్మతోటే ఇది నాటు పెట్టాను, ఇది కూడా వచ్చింది. ఇవి కూడా మనం మేలో నాటుకున్నటువంటి బెండ మొక్కలండి. ఇంకొక 15 days అయితే నాకు బెండకాయలు పుష్కలంగా వస్తాయి. ఇగో పాత వంకాయ మొక్కలు. కొంచెం ఎండ వస్తే స్ప్రే చేయాలి నీమ్ ఆయిల్, కొంచెం పెస్ట్ రాకుండా చూసుకోవాలండి. పెస్ట్ రాకముందే మనము పెస్ట్ ఆయిల్ కానీ, నీమ్ ఆయిల్ కానీ, ఆల్మిక్స్ ఆయిల్ కానీ, లేదా పుల్లటి మజ్జిగ కానీ, కషాయాలు కానీ స్ప్రే చేసుకుంటే మొక్కలు హెల్దీగా ఉంటాయి. ఇందులో టమాటా, ఇందులో వంకాయ, ఇందులో మిర్చి ఇలా నాటుకున్నానండి. ప్లానింగ్ తోటి నాటుకుంటే మనకి 365 days కూరగాయలు ఉంటాయి. ఇవైతే పెద్ద మొక్కలు ఉన్నాయి. ఇవి 1 year బ్యాక్ మొక్కలండి. ఇవేమో ఇప్పుడు నాటుకున్నాయి. ఇవి కాత అయిపోయే లోపు అవి వచ్చేస్తాయండి. కొత్త మొక్కలు వేస్తూనే ఉండాలి, ఒకటి అయిపోతే ఒకటి వేస్తూనే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది మొన్న 1 week బ్యాక్ సీడ్స్ పెట్టుకున్నాను. మంచిగా మొలకెత్తి 2 ఆకు స్టార్ట్ అయింది. చూడండి, ఇది సెకండ్ ఆకు స్టార్ట్ అయింది. ఇదేమో ఫస్ట్, ఇది సెకండ్. చూడండి, ఇవేమో బెండ, ఇదేమో గోర్చిక్కుడు అండి. గోర్చిక్కులు ఇప్పుడు వేసుకోవచ్చు. ఇది కూడా గోర్చిక్కుడు బెండ అండి. కింద వచ్చేది ఈ నారు మొత్తం అసలు మనం వేయలే, కానీ ఇదంతా తెల్లగల్జేరే అండి. చూడండి, నారు పోసినట్టుగా వచ్చింది కుండీలో. చూసారా, మొక్కలు నారు పోస్తే ఎట్లా వస్తాయి అట్లా వచ్చింది. హీరోలో కూడా ఇది మళ్ళీ కొత్తగా నాటుకున్నా అండి, డ్రాగన్ ఫ్రూట్ది. లాస్ట్ టైంది అది ఎండలకి మొత్తము కుళ్ళిపోయి మొత్తం చీడలాగా వచ్చేసింది, అందుకని మళ్ళీ కొమ్మలు పెట్టాను. మంచిగా వస్తుంది. ఇది బెండ, ఇందులో సైడ్ కు బెండ వేసాను. మధ్యలో మొత్తం తెల్లగల్జేరు ఉంది. ఇదైతే ఆకాకర. అసలు ఇందులో 4 దుంపలు పెట్టిన, ఒకటే దుంప చిగురించింది. చూడాలి మరి లేటుగా మొలకొస్తాయా ఏంటి చూడాలి. ఇందులో కూడా ఒక 3 దుంపలు ఉన్నాయి, కానీ ఇంకా ఆ దుంపలే రాలేదు తీగలు. ఇదేమో సీడ్స్ వేసాను. ఇక్కడ చూడండి, ఇగో సీడ్స్ తోటి వచ్చింది. సీడ్స్ ఏమైతుందంటే ఎక్కువ మేల్ ఫ్లవర్స్ ఉంటున్నాయి, ఫీమేల్ ఉండట్లేదు సీడ్స్ వేసినాయి.
అయితే నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, అకేయ సీడ్స్ వేస్తే కూడా ఫస్ట్ మేల్ ప్లాంట్ వచ్చి తర్వాత ఫీమేల్ గా అందులోనే మారుతున్నాయి అక్కయ్య అని చెప్పారు. లక్ష్మి మన సబ్స్క్రైబరే, గార్డెనర్ అండి, లక్ష్మి గార్డెనర్. అలా చెప్పారు. మరి అది నేను వెయిట్ చేస్తున్నా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి. తను కూడా కరీంనగర్ లోనే ఉంటారు. చూద్దాం. లాస్ట్ ఇయర్ చెప్పారు నాకు. మరి దీంట్లో ఏమన్నా ఫీమేల్ వస్తుందా చూడాలి. ఇదైతే ఫీమేల్ అండి, ఈ చిన్నది ఒకటైతే ఉంది మనకు, అది సంతోషం. ఇక బీర పెట్టాను, బీర మొక్కలు వచ్చేసినాయి. ఇదేమో మేలో ఏప్రిల్లో వేసుకున్నటువంటి బీర. ఇప్పుడైతే వర్షం పడగానే కొంచెం గ్రీన్ గా చిగుళ్ళు వస్తున్నాయి. ఎరువు మంచిగా ఇస్తే కాయలు వస్తాయి అనుకుంటున్నాను. ఇందులో పాత సీడ్స్ ఉంటే వేసినాను, ఒక్కటే మొలకెత్తిందండి లాస్ట్ ఇయర్వి. ఇక్కడ కూడా సీడ్స్ వేసాను, వచ్చినాయి. ఇక్కడ బెండ వేసాను సైడ్ కి. ఇక్కడ కూడా బీర వేసుకున్నాను. ఇందులో చిక్కులు వేసానండి. ఇందులో కూడా బెండ వేసాను. ఇందులో మిర్చి నారు పోసాను, ఇంకా మొలకెత్తలేదు. ఇదైతే కూర దోశ అండి. కానీ ఇది ఒక్క కాయ 2 కాయలు మనకు వస్తాయి, మిగతా మొత్తం మంకీసే తింటాయండి, మన దాకా రానివ్వవు. ఇదైతే క్యాప్సికమ్, మంచిగా సమ్మర్ లో కూడా కాయలు వచ్చినాయండి. మనకు ఎక్కువ కాయట్లేదు, ఒకటే మొక్క మిగిలింది. సరే అని చెప్పి జాగ్రత్తగా మళ్ళీ దీన్ని ప్రూన్ చేసి ఉంచాను. ఇక్కడ ప్రూనింగ్ చేశాను చూడండి. ఇక్కడ ఇందులో దొండ మొక్క ఉంది, నార్మల్ దొండ అండి, నాటు దొండ ఇందులో ఉంది. ఇది తీగలు బారుతుంది, కాయలు తక్కువ అండి. ఇక చూడండి, ఇక సపోటా ఎంత ఫ్రెష్ గా, ఎంత సూపర్ గా కొత్త చిగుళ్ళు వస్తున్నాయో. మొక్క సూపర్ గా అయింది. ఇంకొకటి చూపియాలి. ఇగో అడవి మామిడి అండి, కొండ మామిడి. అసలు ఇది తెచ్చిన నుండి ఒక్క కాయ లేదు. ఇదేం మొండి చెట్టు అర్థం కావట్లేదు, తీసేద్దాం అనుకుంటున్నా. ఈ సంవత్సరం కొంచెం చూస్తాను, కాయలు స్టార్ట్ అయితే ఓకే. నిజానికైతే అడవి మామిడి పెట్టిన వెంటనే కాయలు స్టార్ట్ అవుతాయి. ఇదేం మొండి చెట్టు అర్థమైతలేదు. చెట్టు మాత్రం పెరుగుతుంది. చూస్తాను, కొన్ని రోజులు చూసి ఇది తీసేస్తా. ఇక ఇందులో బచ్చలి అండి, ఎంత ఫ్రెష్గా వస్తుంది చూడండి. సీడ్స్ చూడండి. ఈసారి నేను ఈ బచ్చలి సీడ్స్ కలెక్ట్ చేయలే, కానీ ఇది తీగ బచ్చలి భలే టేస్ట్గా ఉందండి. అంటే సన్నటి ఆకు పల్చగా ఉండి చాలా బాగుంది. సీడ్స్ పొన్నగంటి కూర నేను చెప్పాను కదా, డ్రాగన్ ఫ్రూట్ అంతా పోయిందని. ఇట్లా అయిపోయిందండి, తెగులు వచ్చేసింది దీనికి. దీంట్లో సొరకాయ సీడ్స్ వేసినాను. ఇప్పుడు మనం తెచ్చిన బచ్చలు కూడా వేసుకుందాం ఒక సైడ్. కానీ సొరకాయ వేసిన అండి, ఢిల్లీ సొర వేసాను. ఇందులోనేమో చిక్కులు వేసాను. ఇంకా ఈ కుండీలు క్లియర్ చేయాలి. ఇక్కడ ఈ భాగం ఇంకా క్లీన్ చేయలే నేను. ఇక్కడి వరకు అయితే మొత్తం దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని క్లీన్ చేసుకున్నా. తోట అయితే సూపర్ గా ఉంది చూడండి. ఇది మన మిద్దె తోట, చిన్న మిద్దె తోట. ఎంత గ్రీన్ గా, ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా అండి. పైకి వస్తే భలే హ్యాపీగా ఉంటది. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి. డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై చేస్తాను. తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.